మ్మ్. నిన్న బాడమ్స్ బాడమ్స్ రూల్ మీద నిన్న కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేశాం కదా. ఒకటి సమ్ హోంవర్క్ కూడా ఇచ్చినట్టున్నాను. చేసుకొచ్చారా? మ్మ్. వచ్చింది ఆన్సర్? ఎంత వచ్చింది? 5ఆ? మీకెంత వచ్చింది? ప్రాబ్లం మర్చిపోయినారా? నమ్మేశారు. ఇదే కదా. సరే చేయండి, ఇప్పుడు ట్రై చేయండి. 5 మెంబర్స్ ఉన్నాడు ఇక్కడ ఆఫ్లైన్లో. 5 డిఫరెంట్ ఆన్సర్స్ రావాలి. మాచర్లో ఒకటి, హైదరాబాద్ ఒకటి, అనంతపూర్ ఒకటి, గుంటూరు ఒకటి. మీది ఎక్కడ? భద్రాచలం. 6 డిఫరెంట్ ఆన్సర్స్ రావాలి అలా అయితే. 5 డిఫరెంట్ ఆన్సర్స్. ఆన్లైన్ వాళ్ళు చేసుకొచ్చారు ఈ ప్రాబ్లం, ట్రై చేశారా? ట్రై చేయండి, ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి రివైజ్ చేద్దాం అసలు ఎలా చేయాలన్నది. ఒకసారి రివైజ్ చేద్దాం, మనం ఫాలో అవ్వాలి కదా స్టెప్స్. వి బాడ్మాస్ రూల్ సింపుల్గా ఏం లేదు. వి బాడ్మాస్ రూల్ ఏం చెప్తుందంటే, మనకు ఒక సమ్లో మనం ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి అని చెప్తుంది. ఆర్డర్ ఫాలో అవడానికి రీజన్స్ కావాలంటే మనం సపరేట్ థియరీ నేర్చుకోవాలి. మరి మనకి సపరేట్ థియరీ ఇప్పుడు అవసరం లేదు, ఓకేనా? అదంతా నేర్చుకుంటుంటే మనం మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఎక్స్పర్ట్ అయిపోతాం. అవన్నీ నేర్చుకుంటుంటే మనకు మ్యాథ్స్ అంత ఇంపార్టెంటా? ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకుందాం మన సిలబస్కి, ఓకేనా? ఇది వి బాడమ్స్ రూల్ అంటారు, జనరల్గా బాడ్మాస్ రూల్ అని కూడా అంటారు బయట. వి అంటే విన్కులం, ఐడియా ఉందా? బార్ ఉంటుంది పైన. బార్ ఉంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఒకవేళ సమ్లో అలాంటిది ఏమీ లేదంటే ఫర్దర్గా బ్రాకెట్స్ చూస్తాం. అందులో 3 టైప్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. స్మాల్ బ్రాకెట్స్, సింపుల్ బ్రాకెట్స్ అని కొంటుంటారు. స్మాల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, దాన్నే ఫ్లవర్ బ్రాకెట్స్ అని కొంటారు. స్క్వేర్ బ్రాకెట్స్. బ్రాకెట్స్లో కూడా ఆర్డర్ అదే ఇవ్వాలి. క్వశ్చన్స్లో 3 బ్రాకెట్స్ ఉన్నాయంటే ఫస్ట్ దేనికి ఇవ్వాలి ఆర్డర్? స్మాల్ బ్రాకెట్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ కర్లీ బ్రాకెట్, థర్డ్ వన్ స్క్వేర్ బ్రాకెట్. దాని తర్వాత ఆఫ్ పర్సెంటేజ్ అలాంటివి ఏమైనా ఉంటే వాటికి ఇవ్వాలి. దాని తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా? కస్టమర్ గుర్తుపెట్టుకోవడం ఆర్డర్. మీకు నేమ్ గుర్తుంటే చాలా వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నిన్న కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేసాం. కొందరు సక్సెస్ఫుల్గా వచ్చినాయి, కొన్ని ఆపేసినాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ట్రై చేయండి, చూద్దాం. ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి క్యాలిక్యులేటర్లోకి ఎంటర్ అవుదాం. చెప్పేసాక 2 డేస్లో అయిపోవాలి క్యాలిక్యులేటర్స్ పని. మీరు కామర్స్ సంబంధించి ఏ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్నా పెన్ కన్నా క్యాలిక్యులేటర్ ఎక్కువ వాడతారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్రెయిన్ కన్నా కూడా ఎక్కువ వాడతారు. వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా? ఒక నిమిషం. అందరికి అలాగా ఉందా? మీ ఒక్కరికైనా ఒకసారి చెక్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఆడియో క్లారిటీ ఉందా? మిగతా వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి ఒకసారి. ఇందాక ఎవరో వాయిస్ క్లారిటీ లేదనుక ఒకసారి వాళ్ళు లాగౌట్ అవి మరి లాగిన్ అవ్వండి. మనోజ్, ఒకసారి మీరు లాగౌట్ లాగిన్ అవ్వరు మరి. నేను వెయిట్ చేస్తాను. లాగిన్ అవ్వండి, వెయిట్ చేస్తాను నేను. వచ్చిందా? ఎంత? మరి చేయాలి, ట్రై చేయండి. చెప్తున్నా కదా, చేసే తప్పులన్నీ ఇక్కడే చేయాలి మనం. మీరు ట్రై చేయండి. 5 కాదు ఆన్సర్, ట్రై చేయండి. వన్ 137 బాలకీర్తి. 137. మీకు 5. 137 ఎక్కడ, 5 ఎక్కడ? మీది సిగ్నల్ ఓకేనా? మిగతా వాళ్ళందరూ క్లారిటీగానే ఉంది. ఓకే, మిగతా వాళ్ళు అయితే ప్రాబ్లం లేదన్నారు. ఇంకొకసారి ట్రై చేయండి నార్మల్గా. మీ మొబైల్స్లో కుకీస్ ఎక్కువైనా కూడా అలాంటి ఇష్యూస్ వస్తాయి.
అంటే వేస్టేజ్ ఎక్కువ స్టోరేజ్ అవ్వడం వల్ల జూమ్ యాప్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వీడియో సరిగ్గా రాకపోవడం కానీ, ఆడియో సరిగ్గా లేకపోవడం కానీ అలాంటివి. నేను ఎన్నిసార్లు చేసినా 5 వస్తుందా? 5 ఏం మరి 5 కరెక్ట్ ఏమో. చూద్దాం, ట్రై చేద్దాం. 137 ఒక ఆన్సర్ వచ్చింది. ఇంకా రావాలి డిఫరెంట్ ఆప్షన్స్. మాచర్ల స్మాల్ బ్రాకెట్స్ లో ఆ సమ్ క్లియర్ చేసినాక ఒక నెంబర్ వచ్చింది. అవును. దాన్ని 6+1 ని Hmm. మల్టిప్లై చేయాలని ఫస్ట్ మన ఆర్డర్లో మల్టిప్లికేషన్ వస్తుందా, అడిషన్ వస్తుందా? మల్టిప్లై చేయాలి, అంతే కదా. జస్ట్ ఆర్డర్ని ఫాలో అవ్వడం అంతే, ఇంకేమీ లేదు. సరే ట్రై చేద్దామా? ట్రై చేస్తున్నారు ఇంకోసారి. ఫస్ట్ మన ఆర్డర్లో ఇప్పుడు ఏది చేయాలి? ఇందులో విన్కులం అంటే 8 - 5 బార్ కరెక్టా? ఎంత వస్తుంది 8 - 5? -3నా? నాకు అర్థమైపోయింది మీ మిస్టేక్ ఎక్కడ చేశారన్నది. ఓన్లీ బార్ మాత్రమే కన్సిడర్ చేయాలి. దాని ముందు వాల్యూ, దాని ముందు సైన్ అంతా అవసరం లేదు మనకి. ఈ బార్ అన్నది -6 వర్తించదు, ఓన్లీ 8కి మాత్రమే వర్తిస్తుంది. ఇట్ రిలేటెడ్ టు ఓన్లీ 8 - 5, నాట్ -8 -5. ఓకేనా? ఒకవేళ మీకు ఇలా ఉండింటే అది వేరే అయ్యేది. ఓన్లీ 8 - 5 మాత్రమే ఉంది. ఓకేనా? 3 7 - 3 కరెక్ట్ అని ఇక్కడ వరకు. 2 + 6 అలాగే ఉంటుంది. కరెక్టా? నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఏది ఫాలో అవ్వాలి? 7 - 3 4 కరెక్టే కదా. ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ ఏది ఫాలో అవ్వాలి మనం ఇప్పుడు? మల్టిప్లికేషన్. 6 + 8 అంతేనా? ఇప్పుడు 6 + 8 ఏం చేయాలి? ఇది ఫ్లవర్ బ్రాకెట్, ఇది ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. కరెక్టేనా? ఎంత వస్తుంది? ఇప్పుడు ఏది చేయాలి? 5 - చేయాలా లేకపోతే 6 + 8 చేయాలా? ఎందుకంటే సెకండ్ ప్రయారిటీ ఫ్లవర్ బ్రాకెట్ కాబట్టి. ఎంత వస్తుంది? 14. ఎంత వస్తుంది? 16 మైనస్ ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది? -9. 16 - 9 -9 ఈక్వల్ టు 25. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది తెలుసు కదా. సో 16 + 9 25. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రాబ్లం అంతా ఇక్కడే రాంగ్ అయి ఉంటుంది. -8 -5 తీసుకొని -13 వేసి ఉంటారు మీరు. అవునా? చాలా జాగ్రత్తగా ఉండాలి. -8 -5 -13 అవుతుంది. -8 -5 రెండు సేమ్ సైన్స్ కదా, కాబట్టి యాడ్ చేస్తాం. 13 మైనస్కి మైనస్ పెడతాం, -13 అవుతుంది. నిన్న చెప్పాను ఆన్సర్ నేను, 25 వస్తుందని. ఒకరికి 137 వచ్చింది, కీర్తి ఐ థింక్. ఎక్కడ మిస్టేక్ చేశారు? మీది ఎక్కడ మిస్టేక్ అయింది కీర్తి? -13 తీసుకున్నారా? -13 అంటే 5 వస్తుంది అనుకుంటా ఆన్సర్. -13 అంటే 5 వస్తుంది. స్క్వేర్ రూట్ ఎక్కడుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ లేదే. స్క్వేర్ బ్రాకెట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్క్వేర్ రూట్. రెండు వేరు వేరు. స్క్వేర్ బ్రాకెట్ అంటే జస్ట్ మనము డివిజన్ చేసుకోవడానికి బ్రాకెట్స్ యూస్ చేస్తాం అంతే. స్క్వేర్ రూట్ వేరు. స్క్వేర్ రూట్ ఆ ప్రాబ్లం కూడా ఉంది, ఫర్దర్గా చేద్దాం అది కూడా. సో నోట్ డౌన్ చేసుకున్నారా? ఇది నెక్స్ట్ ప్రాబ్లం చేస్తారా? మిస్టేక్ అవ్వకూడదు. ఓకేనా? ఇంకొద్ది డెప్త్ ఉంటుంది.
అంతే, జస్ట్ ఒక స్టెప్ డెప్త్ ఉంటుంది అంతే. ఓకేనా, రెడీనా? 5 సిటీస్ ఇక్కడ ఉన్నారు చూడండి. హ్మ్? ఏది ప్రాబ్లం మొత్తమా? మనము సింపుల్గా ఒక ప్రాబ్లం చూడండి. వెయిట్, నేను ఎరేస్ చేస్తాను ఇదంతా. మన ఆర్డర్లో మన రూల్ పేరేమిటి? వి బాడ్మాస్. బి అంటే బ్రాకెట్స్. బ్రాకెట్స్లో 3 ప్రయారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్, ఫ్లేవర్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్. కరెక్టా? దానికన్నా ముందు వి అని ఉంది. వి అంటే వినుకులం. వినుకులం అంటే ఇలా పైన బార్ అని మెన్షన్ చేస్తారు అంతే. ఓకేనా? సో మనం చేసే ఆ ప్రాబ్లంలో ఫస్ట్ ఆర్డర్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి మనం. సో 8 - 5 ఉందా? -8 - 5 ఉందా బార్? 8 - 5. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి 8 - 5ని మనం సాల్వ్ చేసేయాలి. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 3 వస్తుంది. కరెక్టా? ఇప్పుడు మనకి ఏముంది టోటల్గా? 7 - 3 ఇది ఉంది, స్మాల్ బ్రాకెట్స్లో ఉంది. కాబట్టి ఫస్ట్ మన ప్రయారిటీ ఏమి? స్మాల్ బ్రాకెట్సే సాల్వ్ చేయాలి. 7 - 3 ఎంత వస్తుంది? 4. అయిపోయింది, బ్రాకెట్స్ స్మాల్ బ్రాకెట్స్ సంబంధించి సాల్వ్ అయిపోయింది. స్మాల్ బ్రాకెట్స్ తర్వాత మనం ఏం చేయాలి? ఫ్లేవర్ బ్రాకెట్స్. ప్రయారిటీ అదే కదా ఆర్డర్లో మనకి ఉన్నది. సో ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ +2 ఇలాగే ఉంటుంది. ఇదే కదా ఉన్నది ఫ్లేవర్ బ్రాకెట్స్లో. 6 + 2 సారీ మైనస్ ఓకే కరెక్ట్ కదా. 6 + 2 ఈ 6 ఇలా వచ్చింది 2. ఈ దాన్ని మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 4 వచ్చింది. కరెక్టా ఇంతవరకు? ఫ్లేవర్ బ్రాకెట్స్లో ఒకటి ప్లస్ ఒక అడిషన్ ఉంది, ఒకటి మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్. సో 8 వస్తుంది. 2 × 4 8 కదా, +6. ఫ్లేవర్ బ్రాకెట్స్లో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 14. అంతే కదా. మిగతా బ్యాలెన్స్ ఏముంది? బయట 5 ఉంది. స్క్వేర్ బ్రాకెట్స్ గుర్తొస్తుందా? ఇప్పుడు ఈ మొత్తం సాల్వ్ అయిపోయింది మనకి ఇక్కడ వరకు. కరెక్టా? ఇంకా మిగిలింది ఏమి? 5 - ఫ్లేవర్ బ్రాకెట్స్ సంథింగ్ ఉంది. బయట 16 - ఉంది. 5 - 14 ఎంత వస్తుంది? -9. మైనస్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మైనస్ వాల్యూ ఉన్న అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? 14 - 5 అయితే 9 వస్తుంది. కానీ 5 - 14 అంటున్నారు కాబట్టి -9 వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్స్ 16 ఇప్పుడు ఏముంది? 16 -9. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 16 + 9 = 25. ఓకేనా? కొద్దిగా చెప్తున్నాను కదా, నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, మ్యాథ్స్ టచ్ లేని వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్లో కన్ఫ్యూజన్గానే ఉంటుంది, బట్ మీకు వెళ్తే మరి ఇంత డెప్త్ ఉండవు క్వశ్చన్స్. ఎందుకంటే మనం బేసిక్స్ నేర్చుకున్నంత వరకే డెప్త్ నేర్చుకున్నాం. తర్వాత మీకు మరీ ఇంత డెప్త్ ఉంటాయంటే ఇంత డెప్త్ ఉండవు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దామా? ఇది చేసాం నిన్న. ఇది చేసామా? చూడండి ఒకసారి. చేసాం. ఇది చేయండి. అన్ని డివైడెడ్ బై చూద్దాం ఎలా చేస్తారు. అన్ని డివిజన్సే. అస్సలే కదా. నాకు డౌట్ ఉంది. అన్ని డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ ఫాలో అవ్వాలా, రైట్ టు లెఫ్ట్ ఫాలో అవ్వాలా? మనం నార్మల్గా ఫాలో అయ్యేది లెఫ్ట్ టు రైట్ అంతే కదా. ఏదైనా కానీ ఓన్లీ అరబిక్ మాత్రమే రైట్ టు లెఫ్ట్ వస్తుంది. అరబిక్, ఉర్దూ మంది అంతా లెఫ్ట్ టు రైటే కాబట్టి మనం కూడా లెఫ్ట్ టు రైటే ఫాలో అవ్వం. ట్రై చేయండి. దేనికి డివిజన్ దేనికి వేసుకుంటారో చూడండి. ట్రై చేయండి. డిఫరెంట్ ఆన్సర్స్ రావాలి. ఇప్పుడు 10 ఆన్సర్లు రావాలి డిఫరెంట్గా. .3 ఒక ఆన్సర్ వచ్చింది. చూద్దాం. మీరు చేయండి, ఆన్సర్ రాస్తాను. 0.3 0.33 1/3
1/3 ఇంకా 0.33నా మీకు కూడా 33 33 బార్ అంటే ఎలా? ఓకే అదే కంటిన్యూషన్ అలాగే ఉంటుందని అంతే కదా. ఓకే చూద్దాం సింపుల్గా 0.33 ఇంకా ఓన్లీ 3 ఆన్సర్స్ వచ్చినాయి. 1/3 అన్న అదే కదా 0.33. నిజంగా అదే వస్తుందా? ఏదైనా షార్ట్ కట్ యూస్ చేస్తారా? విత్ ఇన్ 1 minute చెప్పేస్తారా ఆన్సర్? ఓ నాకు తెలిసి మీరు ఎలా చేస్తుంటారంటే క్యాలిక్యులేటర్లో వచ్చిన వాల్యూస్ని డివిజన్ చేసుకుంటారు. చూద్దాం వస్తుందేమో, నాకు కూడా తెలియదు ఆన్సర్. ట్రై చేద్దాం. క్యాలిక్యులేటర్ యూస్ చేసే ముందు మనం క్యాలిక్యులేటర్లో మాన్యువల్గా ఎలా చేయాలో తెలియాలి. అప్పుడే మనం క్యాలిక్యులేటర్ని ఎఫెక్టివ్గా యూస్ చేయగలం. ఇంకా డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి ఎవరైనా? ఎయిటా? ఓకే నాకు డిఫరెంట్ ఆన్సర్సే కావాలి, సేమ్ ఆన్సర్స్ వద్దు. డిఫరెంట్ ఆన్సర్స్ ఓకే 8. మాచర్ల ఎంత వచ్చింది? అన్నీ యాడ్ చేసి వస్తావా ఇప్పుడు? బై డివైడ్ చేయడం యావరేజ్ కాన్సెప్ట్ బాగా ఎక్కినట్టుంది మీకు, అందుకే అలా చేస్తున్నారు. ట్రై చేయాలి. మీకు అంతే వచ్చిందా? 0.3 0.3 బార్. హైదరాబాద్ అందరికి అదే వచ్చిందా? 8 మాత్రమే డిఫరెంట్గా వచ్చింది. ఆన్లైన్ ఇంకెవరు ఉన్నారా డిఫరెంట్ ఆన్సర్? ఎంత? 300 ఎగ్జాక్ట్ 300ఆ? ఓకే ఓకే ఏ రూల్నా పర్లేదు, ఇప్పుడు చూద్దాం అంతే కదా. నాకు తెలిసి మీరు ఏం చేస్తుంటారంటే 360/36/6/1/5 అంతే కదా. 12. ఇంకొక కొత్త ఆన్సర్ వచ్చింది 12. ఇంకా కావాలి, ఇంకా వస్తాయి, మంచి మంచి ఆన్సర్స్ వస్తాయి. ఇంకా ఎవరికైనా థౌజండ్స్తో వచ్చిందా? అదే 300 హండ్రెడ్స్ వచ్చింది, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్. ఇంకా అంతవరకు వెళ్ళట్లేదు మనల్ని, ఇక్కడ ఆగిపోతారు. ఇంకా ఉన్నాయా డిఫరెంట్ ఆన్సర్స్ ఏవైనా? నాకు తెలుసు మీరు బాగా క్యాలిక్యులేటర్ ఎలా యూస్ చేసి ఉంటారు దీన్ని అని. సరే చేద్దామా? ఇంకా చేస్తున్నారా? కొత్త ఆన్సర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారా థౌజండ్స్లో రావాలని? 1201.2. ఇంకా కావాలి, మంచి మంచి ఆన్సర్స్ రావాలి. ఇంకా 0.13 కూడా వస్తుందా? 0.33 ఓకే 12. 0.13 0.3 0.33 1/3 0.13 1201 8 300 12. నేను ఎక్కడో విన్నాను మ్యాథ్స్లో ఎలా చేసి ఏ మెథడ్ యూస్ చేసినా కూడా ఆన్సర్ ఒకటే వస్తుందని. ఒక క్వశ్చన్కి 6-7 ఆన్సర్స్ వచ్చినాయి ఇక్కడ. సరే ట్రై చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు జనరల్గా ఇలాంటి ఎగ్జామ్లో రావు, బట్ బేసిక్స్ కాబట్టి తెలుసున్నారు డెఫినెట్గా, ఆర్డర్ తెలియాలి కాబట్టి. లెఫ్ట్ టు రైట్ వెళ్ళండి.
ఓకేనా. ఫస్ట్ ఏముంది 360 డివైడ్ బై అంతే, ఎంత వస్తుంది ఆన్సర్ 10. దీనికి డివైడ్ బై 6 ఎంత వస్తుంది 1. అలా కాకుండా మీరు చేసిన వస్తుంది మేబీ 5/3. నెక్స్ట్ ఏముంది 360 అయిపోయింది, 36 అయిపోయింది, 6 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది డివైడ్ బై 1. డివైడ్ బై 1 ఉన్న చేసిన ఒకటే వాల్యూ వస్తుందా, సేమ్ వాల్యూ వేరే ఆన్సర్ వస్తుందా? ఇప్పుడు దీని వాల్యూ ఎంత 5. దీన్ని 5 డివైడెడ్ బై 1 అని రాయొచ్చు కదా. వాల్యూ సేమ్ అవుతుందా, చేంజ్ అవుతుందా? సేమ్ వాల్యూ, కాబట్టి 1ని వదిలేయండి ఇక్కడ. ఇంకా మిగతాది ఎంత ఉంది డివైడెడ్ బై 5. కరెక్టా? ఇప్పుడు ఏముంది 5 డివైడ్ బై 3 డివైడ్ బై 5. ఓకేనా. ఇక్కడ ఒక చిన్న రూల్, అందరూ మిస్ అయిన లాజిక్ ఇక్కడ మిస్ అయింటారు మేబీ. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనము డివిజన్లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్లో చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకుంటాం? ఎప్పుడైనా సరే డివిజన్లో ఉన్నది మల్టిప్లికేషన్లో చేంజ్ అవుతే డివిజన్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉంటుందో, సో ఈ వాల్యూ అది రివర్స్ అవుతుంది. ఓకేనా. అంటే 5 డివైడెడ్ బై 3 ఇంటూ 1/5. 5 క్యాన్సిల్ అవుతుంది, 1/3 ఆన్సర్ వస్తుంది. మీరు అనొచ్చు కరెక్ట్గా ఆన్సర్ మేము చేసిందని. మీరు చేసింది ఏది క్యాలిక్యులేటర్లో, అవునా కదా? 5/3 చేస్తే 1.6 వస్తుంది కదా. 5/3 చేస్తే 1.6 ఇంటూ 5, సారీ డివైడెడ్ బై 5, అంతే కదా. 1.6 డివైడెడ్ బై 5 ఒకసారి ఎంత వస్తుంది చూడండి. మీరు అలా చేసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుంది, కాకపోతే ఎగ్జాక్ట్ 0.33 రాకుండా 0.32, 0.31 అలా వస్తుంది. కరెక్టే, కానీ మీరు చేసింది కరెక్టే. ఎప్పుడైతే మనం మిషన్స్ని ఎక్కువ యూస్ చేస్తామో మనం ప్రాసెసింగ్ మెంట్ తగ్గిపోతుంది, అవునా కదా. మనకి లాజిక్ తెలియదు, జస్ట్ ఏం చేస్తాం 360 డివైడ్ బై 36. ఇప్పుడు క్యాలిక్యులేటర్ లేకుండా చేయండి అంటే ఈ ప్రాబ్లం చేయగలరా? చేస్తారు మేబీ, సాల్వ్ అవుతుంది ఎలాగోలా, కానీ క్యాలిక్యులేటర్లో చేసినంత స్పీడ్గా చేయలేరు, ఆన్సర్ రాదు, అవునా. సో టోటల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ దీని వాల్యూ కాదు, ఈ వాల్యూ ఎప్పుడైతే డివిజన్లో ఏదైతే ఉంటుందో దాన్ని మల్టిప్లికేషన్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి. సేమ్ సింపుల్, ఇక్కడ 5/3 డివైడెడ్ బై 5 ఉందా. ఎప్పుడైతే మా డివిజన్లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్లోకి చేంజ్ చేసుకుంటామో డివిజన్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉందో అంటే ఈ 5 వాల్యూ రివర్స్ అవుతుంది, 1 డివైడెడ్ బై 5. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, చెప్పండి మీరు ఆన్సరు. 7/6 ఇంటూ 4. దీన్ని ఎలా రాస్తారు? ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే 7 డివైడెడ్ బై 6 ఇంటూ 1/4. ఓకేనా. వాల్యూ వద్దు, జస్ట్ ఎలా కన్వర్ట్ చేసుకుంటారు అన్నది అర్థమవుతుంది కదా. మీరు మరి ఈ వాల్యూ చేంజ్ చేయకండి, 6/7 వేయకండి, ఆన్సర్ మొత్తం రాంగ్ అవుతుంది. 6/7 కాదు, డివిజన్ తర్వాత ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ రివర్స్ అవుతుంది. ఓకేనా. 16/5 కాదు, 1.6/5, 5/3. 16 డివైడెడ్ బై 5, 16/10. 16/10 అంటే 1.6 కదా. ఇంటూ 5 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 5, అంతే కదా. సేమ్ ఆన్సర్ వస్తుంది 0.3. ఫస్ట్ 16/10 వేయండి. ఈ వాల్యూని 16/10 ఇంటూ 1/5 అని రాసుకోవచ్చు కదా, సేమ్ వాల్యూనే కదా. 16/10 అంటే ఎంత 1.6. 1.6 డివైడెడ్ బై 5 0.3 వస్తుంది, 0.32, అదే 0.33 సంథింగ్ అలా సేమ్ వాల్యూ వస్తుంది. మీరే చెప్తున్నాం కదా, ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, కానీ ఫాలో అయ్యే మెథడ్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఆ మెథడ్లో సగము, ఈ మెథడ్లో సగము, మీకు వచ్చింది సగము యాడ్ చేశారంటే అంత ఏమవుతుంది, ఇంకో ఏదో ఆన్సర్ వస్తుంది. 4 ఆప్షన్స్ కాదు, ఇంకెన్ని ఆప్షన్స్ వెతికినా ఉండదు కింద. ఓకేనా. సో సింపుల్గా అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది ఒక్కటే, డివిజన్లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి. సేమ్ మల్టిప్లికేషన్లో ఉన్న డివిజన్లో చేంజ్ చేసుకోవాలన్నా రివర్స్, కానీ ఆ ప్రాసెస్ ఎక్కువ రాదు, ఆ ఇష్యూస్ ఎక్కువ రాదు. ఎప్పుడైనా సరే డివిజన్లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్లోకి ఎక్కువ చేంజ్ చేసుకుంటాం మనం. ఓకేనా. ఓకేనా ఈ ప్రాబ్లం అందరికీ?
నెక్స్ట్ వచ్చేది క్యాలిక్యులేటర్ యూస్ చేయకుండా చేయండి. క్యాలిక్యులేటర్స్ ఇప్పుడే వాడొద్దండి. ఎన్ని ఉన్నాయి చూడండి ఇప్పుడు. ఇది చేయండి చూద్దాం, క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారు. 1/1 అలా వేసుకుంటూ వెళ్తారా? ఆన్సర్ రాదు అలా చేస్తే మీరు. హ్మ్? మెథడ్ యూస్ చేసి అదే క్యాలిక్యులేటర్లో ట్రై చేయండి ఒకసారి. నాకు తెలిసి మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేస్తే అది వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోతుంది, 0.0000 సంథింగ్. ఈరోజు మీరు ఈ రూల్ ఫార్ స్ట్రాంగ్ అయినారంటే రేపు మొత్తం షార్ట్ కట్సే, క్యాలిక్యులేటర్ షార్ట్ కట్స్. ఇంకా మరి మండే నుంచి నార్మల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మరి రేపు ఒక్కటే ఇంకా క్లాస్ క్యాలిక్యులేటర్ సంబంధించి. మండే నుంచి నార్మల్ క్లాసెస్. మరి మన స్టాట్స్కి వెళ్ళిపోదాం. స్టాట్స్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా, అందుకని. స్పీడ్ పెంచండి, ఇంకా నెక్స్ట్ 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. మీరు క్యాలిక్యులేటర్ ఇప్పుడే యూస్ చేస్తున్నారు కాబట్టి ఆన్సర్ 1. ఓకే, చూద్దాం. క్యాలిక్యులేటర్ని యూస్ చేసే పద్ధతి కూడా రైట్ సైడ్ పెట్టి యూస్ చేయండి. మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారంటే మోస్ట్ డేంజరస్ థింగ్ అవుతుంది అది. మీరు లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి పర్లేదు, మీ కన్వీనియంట్. నేను రైట్ హ్యాండర్స్ గురించి చెప్తున్నా. ఇలా పెట్టుకుని యూస్ చేయడం కానీ, ఇలా పెట్టి యూస్ చేయడం కానీ వద్దు. మీరు ఇక్కడ బుక్ రాస్తున్నారంటే రైట్ సైడ్ పెట్టుకుని యూస్ చేయండి. 1 చూద్దాం. ఇంకా వచ్చింది 1 వచ్చింది అంటే వాళ్ళకి వచ్చింది కాబట్టి మనకి 1 వచ్చింది. సాటిస్ఫైడ్. తప్పైందా? ఎంత వచ్చింది మీకు? 1. ఇక్కడ 1. వాళ్ళు కూడా తప్పు చేస్తుంటారా? మీరు ఫిక్స్ అయిపోయినారు మీకు వచ్చేవన్నీ రాంగ్ అవుతాయని. ట్రై చేయండి చూద్దాం. నేను పదే చెప్తున్నా, వీలైనండి ఎక్కువ మిస్టేక్స్ ఇక్కడే చేద్దాం, ఇక్కడే చేయాలి కూడా. ఎప్పుడు కరెక్ట్ చేస్తే ఏముంటుంది చెప్పండి. 3.5 ఇద్దరికి 3.5. 1 3.5 0.62. మీకు కూడా 0.62 వచ్చి రౌండ్ ఆఫ్ చేసి 1 చెప్తున్నారా? 1 వచ్చిందా డైరెక్ట్? ఓకే, మరి 0.62 వస్తే రౌండ్ ఆఫ్ చేసి 1 చెప్తున్నారేమో అనుకుంటున్నాను. అది కూడా డౌట్ ఉంది కొంతమంది నాకు. సరే, 0.621 615 0.615 0.30 బీభత్సమైన ఎక్స్పర్ట్స్. ఎప్పుడైనా కానీ నాలెడ్జ్ షేర్ చేసుకోవడంలో కానీ, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడంలో కానీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వేరే వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం, 2 మన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం. 2 చేస్తేనే బాగుంటాయి, ఒక్కటే ఫాలో అయితే యూజ్ ఉండదు. ఇంకా వచ్చాయి ఎవరికైనా డిఫరెంట్ ఆన్సర్స్? త్వరగా చేయాలి మీరు. సరే, సాల్వ్ చేద్దామా? .71 గణేష్. మీరే ఫాలో అయ్యారు మరి.
మీరు అయ్యారా? అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అంటారు అంతే కదా? 1 కరెక్ట్ ఆన్సర్, మిగతా అన్ని తప్పు. 3 వచ్చి ఛాన్స్ లేదు కదా సార్. ఆల్మోస్ట్ 1 బిలో 2 బిలోనే వచ్చింది సార్. ఏమో చూద్దాం. 0.58. నేను ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేసినానా, చేసిన వాళ్ళు ఇంకోసారి చేసి ఇంకో డిఫరెంట్ ఆన్సర్ చెప్తారు డెఫినెట్గా. ఒక 10 ఆన్సర్లు వస్తాయి అప్పుడు, ఎక్స్ట్రాగా ఇంకో 10 ఆన్సర్లు వస్తాయి. సరే ట్రై చేద్దామా? మన రూల్ ప్రకారం ఫస్ట్ దేంట్లో చేయాలి? అలాగే ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి మనం? స్మాల్ బ్రాకెట్స్. హైదరాబాద్, మిస్టర్ హైదరాబాద్ వినాలి. చెప్పండి. ఉమ్, 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 ఉమ్. అవును, మన రూల్లో ఫస్ట్ డివిజన్ కదా, ఫస్ట్ డివైడ్ చెయ్యి. సేమ్ 1 + 1 / 2 అంటే అంతే, ఫస్ట్ డివిజన్ చెయ్యి. దాని తర్వాత బ్రాకెట్లోనే ఉన్నాం ఇంకా మనం. డివిజన్ తర్వాత అడిషన్. మల్టిప్లికేషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉందా మనకి? లేదు. సో అడిషన్. టోటల్ 1.5 అంతే కదా. ఫ్లవర్ బ్రాకెట్స్ 1 + 1 / ఇప్పుడు చూడండి, అడిషన్ ఉంది, డివిజన్ ఉంది. ఇంటూ ఎక్కడ? మనం ఈ బ్రాకెట్ వేసే అవసరం కూడా లేదు చెప్పాలంటే, ఎందుకంటే మనకు సింగిల్ డిజిట్ ఆన్సర్ వచ్చేసింది మనకి ఇది సాల్వ్ చేయడం వల్ల. ఇది 1 / 1.5 ఉన్నట్టు అంతే కదా. సో ఇప్పుడు ఒక అడిషన్ ఉంది, ఒక డివిజన్ ఉంది. ఏం చేయాలి? డివిజన్. సో 1 + 1 / 1.5 ఎంత వస్తుంది? ఇది 1 / 1.5. 1.5 కదా వచ్చింది ఇక్కడ. 1 / 1.5 వస్తుందా? రాదు. 0.6 అంతేనా? 6 ఏమన్నా వస్తుంది అలాగే. ఓకే. సో 1.66. సో ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ 1.66. కరెక్టా? కన్ఫ్యూజన్ అవుతున్నారు ఎక్కడైనా? ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ క్లారిఫై చేస్తాం, మనం సాల్వ్ చేస్తాం. దీంట్లో ఏముంది? ఒక అడిషన్ ఉంది, ఒక డివిజన్ ఉంది. మన రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్. సో 1 / 2 చేశాను. 1 / 2 చేస్తే 0.5 వస్తుంది. తర్వాత అడిషన్ ఉంది, 1 + 0.5 1.5. సో స్మాల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి 2. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకుంటున్నా. ఫ్లవర్ బ్రాకెట్స్ ఏముంది? 1 + 1 / 1.5. అడిషన్ ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్. సో 1 / 1.5 వేసాను. ఏమొస్తున్నప్పుడు? 0.66 వచ్చింది. డివిజన్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి నాకు? అడిషన్. సో 1 + 0.66 చేస్తే 1.66 వచ్చింది. సో నాకు ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది. ఓకేనా? ఇంకేమున్నాయి? స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. 1 / స్క్వేర్ బ్రాకెట్ 1 + 1 / ఇంతేనా? సో ఇక్కడ ఏం చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్లో మరి అడిషన్ ఉంది, డివిజన్ ఉంది. ఏది చేయాలి? డివిజన్. సో 1 / 1.66 ఎంత వస్తుంది? 1 + 1 / 1.66 ఎంత వస్తుంది? 0.66. సేమ్ అదే వస్తుందా? 602నా? 0.602 కరెక్టా? సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 1.602 కరెక్టా? ఇప్పుడు ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్ మాత్రమే కంప్లీట్ అయింది. బయట ఏముంది ఇంకా? 1 / సో టోటల్గా 1 / 1.602 ఎంత వస్తుంది వాల్యూ? 0.624 అంటే ఆల్మోస్ట్ 625 వచ్చింది ఆన్సర్. హారిక వరప్రసాద్ 0.625. మేబీ ఇది రైట్ ఆన్సర్. వాళ్ళు ఓన్లీ 2 డిజిట్స్ చెప్పి ఉంటారు. 0.624. ఎవరు చెప్పారు 0.62? గుంటూరు. మీకెంత వచ్చింది? 0.6 రౌండ్ ఆఫ్ చేశారు కదా, నేను చెప్పింది కరెక్ట్ కదా?
ఒకటే వచ్చిందా? సో ఇది సింపుల్గా స్టెప్ బై స్టెప్ వెళ్తే కరెక్ట్ వస్తుంది ఆన్సర్. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఫస్ట్ ఏ బ్రాకెట్ తీసుకోవాలి, బ్రాకెట్లో మరి ప్లస్ చేయాలా అడిషన్ చేయాలా అని. ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయిందా, మరి ప్రాసెస్ మొత్తం ఫస్ట్ నుండే రావాలి. ఓకేనా? అది ఏ రూల్ అయినా సరే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ కంప్లీట్ చేసామా? స్మాల్ బ్రాకెట్స్ ఫస్ట్ స్టెప్ వచ్చి స్మాల్ బ్రాకెట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఒక స్టెప్ అయిపోయింది. తర్వాత మరి బడ్ మాస్టర్ మొత్తము ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సరే, మరి లోపల అడిషన్ ఉంది, డివిజన్ ఉంది. రూల్ ప్రకారం ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్. సో ఫస్ట్ డివిజన్ చేయాలి. అయిపోయింది, మరి ఆ స్టెప్ అక్కడతో కంప్లీట్ అయిపోయింది. మరి ఫస్ట్ నుంచి అన్ని ఫాలో అవ్వాలి. మీరు ప్రతిసారి ఇలా ఫస్ట్ నుంచి అన్ని ఫాలో అయితే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా? ఈ ప్రాబ్లం కూడా కన్ఫ్యూజన్గా ఉంది ఇంకెక్కడైనా? 0.15ని జనరల్గా 0.62 అని రాయొచ్చు. ఆల్మోస్ట్ ఈ 2 ఆన్సర్స్ సిమిలరే, ఎందుకంటే మన రౌండ్ ఆఫ్ కింద వెళ్ళిపోతాయి అవన్నీ. ఈ 2 ఆన్సర్స్ కరెక్ట్ ఆల్మోస్ట్. ఓకేనా? చేస్తారా? ఈ ఒక్క ప్రాబ్లం చేయండి ఈరోజుకి. స్క్వేర్స్ ఉన్నాయి, రూట్స్ ఉన్నాయి, విన్కులమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి ఇందులో. ఆల్మోస్ట్ ప్రతిదీ కవర్ అయిపోయింది. ఈ ఒక్క ప్రాబ్లం చేయండి, ఇంకా అందరికీ సేమ్ ఆన్సర్ రావాలి ఈసారి. అందరికీ సేమ్ ఆన్సర్ రావాలి. మీరు అబ్జర్వ్ చేశారా? స్మాల్ బ్రాకెట్స్ 2 ఉన్నాయి. ఏం చేయాలి? సేమ్ ఆర్డర్, లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ ఏది ఉంది ఫస్ట్ అది చేయండి, దాని తర్వాత రైట్. మీరు అట్ ఏ టైం చేసినా ఏం ప్రాబ్లం లేదు, వస్తుంది. రెండు ఒకేసారి చేసుకున్నా కూడా వస్తుంది ఆన్సర్. కానీ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం? లెఫ్ట్ టు రైట్ చేయండి. ఇప్పుడు వచ్చేసింది ఆన్సర్ 44. నో సార్, 22. ఓకే. 42లో 44లో ఆఫ్ 22. నెక్స్ట్ ఎవరికైనా 11 వస్తుంది ఆన్సర్. 19. 19. 19. హారిక ఆల్సో 19. 19. అందరికీ 19 వస్తుంది. చెప్పాలి ఇంకా. 22, 44, 11. 19. 19. కీర్తి ఆల్సో. ఈసారి గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు అందరూ. చేయండి. (22) దుర్గా ప్రసాద్ 22. 3 ఆన్సర్స్ వచ్చాయి టోటల్. 44 లేదు, 22, 19. చాలా మందికి ఇవి వచ్చాయి.
సో మీకు ఒక ఆర్డర్లో క్లారిటీ వచ్చింది అనుకుంటా, ఏది ఫస్ట్ చేయాలి ఏది సెకండ్ చేయాలన్నది. స్టాట్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీకు ఆర్డర్ తెలిసి ఉండాలి, ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, లాస్ట్ స్టెప్ ఏది ఉండాలనేది. మీరు వన్స్ ఫౌండేషన్స్లో ఎకనామిక్స్, అకౌంట్స్, లా, స్టాట్స్ ఇవి ఒక 30% కంప్లీట్ అయినా సరే ప్రతి పేపరు 19 వచ్చేసిందా? రివర్స్ స్టెప్ ఆన్సర్ 91. సరే 91 చేద్దాం, ఏమవుతుంది? స్టాట్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, అకౌంట్స్ కానీ, లా కానీ ఒక 30% సిలబస్ కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళని డిఫరెంట్గా చూస్తారు. మీరు చూడాలి, అప్పుడే బాగా బ్రెయిన్లోకి ఎక్కుతుంది సబ్జెక్ట్ అన్నది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎకనామిక్స్లో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ టచ్ అయి ఉంటాయి, మనకు తెలిసింది కొన్ని, బయట జరుగుతున్నది మనం కనెక్ట్ చేసుకున్నామంటే డిఫరెంట్ కనబడుతుంది వరల్డ్ కూడా మనకి. అప్పుడే మనం ఎక్స్పర్ట్స్ అవుతాము. చదువుకొని వెళ్తే ఏమీ రాదు, చెప్తుందా, ఇంప్లిమెంట్ చేయాలి సొసైటీలో, చాలా బాగుంటుంది అది. ఏం లేదు, మూవీ టికెట్స్ రేట్స్ పెంచుతారని మీకు న్యూస్ తెలుస్తుంది, మనం ఏం చేస్తాం, మూవీకి వెళ్ళాలి అని చూస్తాం. అది కాదు, క్యాలిక్యులేట్ చేయండి, వెళ్తే ఎంత లాభం, వెళ్ళకపోతే ఎంత లాభం, వాడికి ఎంత లాభం, మనకి ఎంత లాభం, ఏ టైంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ప్రతిదీ ఆలోచించాలా. నేను జస్ట్ మూవీ కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా ఫ్యూచర్లో మనం చాలా డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది బిగ్ అమౌంట్స్తో. ఆ టైంలో మూవీనే ఇంపార్టెంట్ అన్నారా? మేబీ అయిండొచ్చు, తప్పలేదు, మీరు మూవీ ఫీల్డ్లోనే ఉండొచ్చేమో. ఆ టైంలో మూవీ ఇంపార్టెంట్ కాదంటారా? సిచ్యువేషన్ డిపెండ్స్, ఇండివిజువల్ ప్రతి ఒక్క పర్సన్కి డిపెండ్స్, అది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఒక పర్సన్ తీసుకున్న డిసిషన్నే చూసి మీరు డిసిషన్ తీసుకోవద్దండి, ప్రతిదీ డిపెండ్స్, ప్రతి పర్సన్కి ఇండివిజువల్గా చేంజ్ అవుతుంటుంది. సో టోటల్ 19 ఆన్సరు చూద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి నేను? స్మాల్ బ్రాకెట్సా? వెనుకులం 1 + 6 ఫస్ట్ ప్రయారిటీ ఎంత? 7 + స్మాల్ బ్రాకెట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మనం అట్ ఏ టైం చేద్దాం, ఓకేనా? అలా కూడా చేసుకో, అలా కూడా అనుకోవచ్చు. 14 / 7 × 2, 14 / 7 / 2, 4 1 = 4 2 = 2 2, కరెక్టేనా? 1 వస్తుంది. సో ఈ వాల్యూ అంతా ఎంత? ఓన్లీ 1. సో 7 + 1. ఇక్కడ ఏమున్నాయి మరి? ఫ్లేవర్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఓకే. ఈ ఫ్లేవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి ఇందులో? ఈ ప్లస్ తర్వాత ఈ వాల్యూ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. ఎంత వచ్చింది? 8 వచ్చింది టోటల్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ 5 × ఒక మల్టిప్లికేషన్ ఉంది, ఒక ప్లస్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ 5 × 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 5 × 4 20 + 2. ఒక నిమిషం, 14/7 × 2 సార్, ఇంటూ 2నా డివైడ్ బై 2నా? డివైడ్ బై 2 కదా. 14 / 7 / 2. 2 1 = 2 2 = 2 / 2, 2/2, 1 ఇంటూ కాదు 1. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసింది, స్మాల్ బ్రాకెట్లో వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది? ఇంటూ 2/√16. √16 అయితే ఎంత వాల్యూ? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? జస్ట్ 16 కొట్టి క్యాలిక్యులేటర్లో రూట్ ప్రెస్ చేయండి, 4 వస్తుంది. సో దాని వాల్యూ 2/4. 22 × 2/4. ఇక్కడ 8+ అలాగే ఉంది ఈ వాల్యూ. 2/4 డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ 2 1 = 2 2 = 22 / 2 కదా. 22 × 2/2. 2 1 = 2 11 = 8 + 11 19 వచ్చింది అందరికీ ఆన్సర్. సో మీరు ఆల్మోస్ట్ 90% ట్రై చేస్తారు, 100% కొంతమంది సక్సెస్ అయ్యారు. 90% వరకు ఒక ఆర్డర్ తెలిసింది కదా, ఎలా ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వాలన్నది. ఇంతకుముందు క్లారిటీ ఉందా? మేబీ ఉండొచ్చు, కానీ స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోయిందని అనుకుంటున్నాను. సో టోటల్గా రూల్ ఫార్ములా వచ్చేసి ఇది, మనం ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలన్నది.
మీరు ఇలాగే ఇంకొన్ని కావాలంటే ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇవే సమ్స్ కావాలన్నా ఇంకో 2-3 టైమ్స్ చేయండి, వచ్చేస్తుంది. ఇంతకుమించి అవసరం లేదు ఇంక మనం ఈ రూల్కి సంబంధించి. ఓకేనా? బట్ బేసిక్స్ స్ట్రాంగ్గా పడాలి. బేసిక్స్ అనేవి ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. మనకి కాన్సెప్ట్ అంతా తెలుసు, బట్ ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. బాగుంటుందా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ స్టాట్స్ ఉంది. స్టాట్స్ మొత్తం కాన్సెప్ట్ తెలుసు, ఏ కాన్సెప్ట్ అడిగినా చెప్తారు. సాల్వ్ చేయంటే మీకు ప్లస్లు మైనస్లు రావట్లేదు, ఫస్ట్ ఏది తీసుకోవాలన్నది. బాగుంటుందా అది? అదేదో అంటారు 7 సముద్రాలు దాటొచ్చి ముందున్న పిల్ల కాలువలో పడి చనిపోయాడని. అలా అవుతుంది సిచ్యువేషన్. అవునా కదా? సో ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దండి. జస్ట్ 4-5 సమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇంకోసారి మీకు ఆన్సర్ వచ్చేస్తాయి, తెలిసిపోతుంది. స్ట్రాంగ్ అయిపోతారు. ఇంకా తర్వాత మీరు లైఫ్లో బేసిక్స్ ముట్టుకునే అవసరమే ఉండదు. ఓకేనా? టుమారో కొన్ని క్యాల్కులేషన్స్ని క్యాల్కులేటర్లో షార్ట్ కట్స్ ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? టుమారో మొత్తం క్యాల్కులేటర్. ఎవరి షుడ్ బ్రింగ్ క్యాల్కులేటర్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో? ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవ్వడం కానీ అలాంటిది ఏమైనా ఉందా? ఆన్లైన్ వాళ్ళు దుర్గాప్రసాద్ ఒకసారి చూసుకోండి. ఇది 2/2 వస్తుంది, 2 × 2 కాదు. అంతేనా? సో టుమారో క్లాస్లో క్యాలిక్యులేటర్ని పగలగొట్టేద్దాం. ఓకేనా? షోరా? రెడీనా? యూస్ చేస్తారా అలా? చూద్దామా? సరే, టుమారో కలుద్దాం. బాయ్.